నమస్తే అండి. జీవన సరళికి స్వాగతం. ఈరోజు నేను మా ఫ్రెండ్ శేషు గారి ఇల్లు చూపిస్తున్నానండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ 3 బీహెచ్‌కే ఫ్లాట్ అండి. ఆహ్, ఇది హాల్ ఎలా ఉంటుందంటే స్ట్రెయిట్ హాల్ ఉండి హాల్‌లోంచి లెఫ్ట్ సైడ్ ఆగ్నేయ మూలలో కిచెను, నైరుతి మూలలో మాస్టర్ బెడ్‌రూమ్ ఉంటాయి. రైట్ సైడ్ ఆహ్, చైల్డ్ బెడ్‌రూమ్, గెస్ట్ బెడ్‌రూమ్ ఉంటాయన్నమాట. ఇదిగోండి ప్లాన్ ఇలా ఉంటుంది. మన హాల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ కిచెన్లోకి ఎంట్రన్స్ ఉండి తర్వాత మాస్టర్ బెడ్రూమ్కి కిచెన్కి మధ్యలో డైనింగ్ వచ్చి తర్వాత క్రాకరీ యూనిట్, బాల్కనీకి ఎంట్రన్స్కి రైట్ సైడ్లో దేవుడి మందిరం, ఆ తర్వాత చైల్డ్ బెడ్రూమ్, తర్వాత గెస్ట్ బెడ్రూమ్. ఇది బయటికి బాల్కనీ అండి. బాల్కనీలో కూడా మనం చైర్స్ వేసుకుని కూర్చుంటే వ్యూ చాలా బాగుందన్నమాట. ఇదిగోండి ఇది మెయిన్ డోరు. హాల్ మధ్యలో, ఇంటికి మధ్యలో హాల్ వచ్చి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్స్ వస్తాయన్నమాట. ఈ హాల్కి ఈశాన్యముల్లో మెయిన్ డోర్ వచ్చిందండి. మెయిన్ డోర్లోంచి మనం ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ లివింగ్ ఏరియా వచ్చింది. ఎల్ షేప్లో సోఫా వేశారు. సీలింగ్ అయితే అసలు చాలా బాగుందండి. ఫ్యాన్స్ కూడా చాలా చాలా అందంగా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఇలా గ్రే కలర్ సోఫా సెట్ వచ్చి కుషన్స్ అంతా చాలా బాగుంది. అంటే పెద్ద పెద్ద సోఫా సెట్లు వేసేసే కంటే ఇలా మనకి సరిపడా సైజులో సోఫా వేసి రైట్ సైడ్ టీవీ యూనిట్ వచ్చిందండి. ఇది కూడా వైట్ పీవీసీతో ఒక పెద్ద బోర్డు వచ్చిందనమాట టీవీకి. మనం అంటే టీవీ తర్వాత పెద్ద సైజు పెట్టుకోవాలన్నా మళ్ళీ బోర్డు ఇంకా సైజు బాగుండదు, సూట్ అవ్వదు అలా అనుకోకలేకుండా మొత్తం వాళ్ళంతా ఈ వైట్ బోర్డ్ పెట్టేశారు. దాంతో మనం ఏ సైజ్ టీవీ పెట్టుకున్నా సరిపోతుంది అనమాట. మనకి ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుందండి. ఏదేదో మనకి హోటల్స్లోనే ఎక్కడో ఉన్నట్టుందన్నమాట. ఈ లైట్స్, షాండ్లియర్. ఈ షాండ్లియర్ అయితే యూట్యూబ్కి కనెక్ట్ చేసుకోవచ్చు అంట. అది మనకి సుప్రభాతం కానీ ఏదైనా పాటలు ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. డైనింగ్ టేబుల్ కూడా 4 సీటర్ డైనింగ్ టేబుల్ వచ్చి ఇది రెక్టాంగులర్ షేప్లో వచ్చి గోడకి వేసేయడంతో హాల్ చాలా స్పేషియస్గా కనిపిస్తుందండి. కిచెన్ వాల్కి మాస్టర్ బెడ్రూమ్, అదే కిచెన్ డోర్కి మాస్టర్ బెడ్రూమ్ డోర్కి మధ్యలో డైనింగ్ టేబుల్ వచ్చిందనమాట. తర్వాత క్రాకరీ యూనిట్ వచ్చిందండి. మాస్టర్ బెడ్రూమ్ డోర్ తర్వాత హాల్లో క్రాకరీ యూనిట్ వచ్చి ఏంటంటే చాలా వార్డ్రోబ్స్ చాలా అందంగా ఎందుకున్నాయంటే ఇది టేక్ కలర్, వుడ్ కలర్ డెకోలం అనమాట. అంతా వార్డ్రోబ్స్ అంతా ఇదే కలర్ రావడంతో అసలు చాలా బాగుంది. మనం ఇలా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. కిచెన్ వెనక వైపు నైరుతి మూలలో మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చూడండి అంతా వుడ్ కలర్ డెకోలం వచ్చి బెడ్ కూడా సేమ్ కలర్ వచ్చింది. అంతా మ్యాచింగ్ ఉందన్నమాట. ఈ బెడ్రూమ్లో అంతా కూడా కాట్, వార్డ్రోబ్స్ అంతా ఒకటే కలర్ వచ్చి ఈ కాట్కి లెఫ్ట్ సైడ్ చిన్న వార్డ్రోబ్ వచ్చింది. రైట్ సైడ్ స్టడీ టేబుల్, బుక్ షెల్ఫ్, బుక్స్ ర్యాక్ వచ్చి పైనంతా లాఫ్ట్ వచ్చిందనమాట. మళ్ళీ బెడ్కి ఆపోజిట్ సైడ్ టీవీ యూనిట్ కూడా వచ్చింది. ఈ డోర్ వెనకాల క్లోజెట్ వచ్చిందనమాట. ఈ క్లోజెట్లో మళ్ళీ మొత్తం కంప్లీట్ వార్డ్రోబ్ వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇక్కడే వచ్చింది. అంటే ఇంక మనకి స్టోరేజ్ కావాల్సినంత ఉందన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ వాష్రూమ్ వచ్చి పైనే ఈ ఏసీ యూనిట్ వచ్చింది. ఇదిగోండి మళ్ళీ కాట్కి ఆపోజిట్లో ఒక సిట్టింగ్కి సింగిల్ చైర్ సోఫా వేశారనమాట. చూడండి పైన అంతా లాఫ్ట్ వచ్చి లెఫ్ట్ సైడ్ స్టడీ టేబుల్, బుక్స్ ర్యాక్ వచ్చింది. ఇది దీనికి ఆపోజిట్లో చైల్డ్ బెడ్రూమ్ వచ్చిందండి. హాల్లో మనం ఇలా హాల్లోకి ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లో రైట్ సైడ్ అనమాట ఈ చైల్డ్ బెడ్రూమ్. ఇది కూడా సేమ్ డెకోలం అండి. కాట్ కూడా అంటే ఏ ఏ కాట్స్ కూడా ఇంటీరియర్ చేయించినప్పుడే చేయించారనమాట. ఇదిగోండి కాట్కి వార్డ్రోబ్కి సేమ్ డెకోలం వచ్చి అంత మ్యాచింగ్ ఉండి చాలా అందంగా ఉందన్నమాట.
ఒక వాల్ మొత్తం వార్డ్రోబ్ వచ్చి ఇక్కడే మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది. ఈ సైడ్ వాష్రూమ్ వచ్చిందనమాట. ఇప్పుడు హాల్లోంచి మనం టీవీ యూనిట్ పక్క నుంచి వెళ్తే గెస్ట్ బెడ్రూము, రైట్కి వెళ్తే గెస్ట్ బెడ్రూము, లెఫ్ట్ సైడు హాల్లోకి ఇలా వాష్ బేసిన్ వచ్చిందండి. ఇదిగో మనం ఇలా వెళ్తుంటే రైట్ సైడ్ గెస్ట్ బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ వాష్ బేసిన్ వచ్చిందనమాట. ఈ గెస్ట్ బెడ్రూమ్ మాత్రం కలర్ చేంజ్ చేశారనమాట. మిగిలిన అన్ని రూమ్స్లో వుడ్ కలర్ డెకోలం వచ్చింది. ఈ ఒక్క రూమ్ మాత్రం ప్యారెట్ గ్రీన్ వార్డ్రోబు, డ్రెస్సింగ్ టేబుల్, కాట్ అన్నీ కూడా అంటే ఒక్కో రూమ్లో కంప్లీట్గా బెడ్తో సహా అన్నీ ఒకటే కలర్ వచ్చేలా పెట్టారనమాట. మిగిలిన 2 రూమ్స్ వుడ్ కలర్ డెకోలం పెట్టి ఈ రూమ్లో అంటే గెస్ట్ బెడ్రూమే కాబట్టి కొంచెం చిన్న వార్డ్రోబ్ వచ్చింది. ఇదిగోండి అంతా. ఇది కూడా మామూలుగా అయితే మనం అమ్మో ప్యారెట్ గ్రీన్ ఎలా ఉంటుందో అనుకుంటాం, కానీ ఇలా అంతా ఈ థీమ్ ఇలా పెడితే చూడటానికి చాలా బాగుందన్నమాట. ఈ బెడ్, వార్డ్రోబు, డ్రెస్సింగ్ టేబుల్ కూడా గ్రీన్ కలరే వచ్చినాయి, ప్యారెట్ గ్రీన్ కలర్. ఇక్కడే వాష్రూమ్ ఉంది, పైన ఏసీ యూనిట్ వచ్చిందనమాట. ఈ పక్కనే విండో వచ్చింది. అంటే ఎక్సెస్ సామాన్ ఏమీ లేకుండా అంతా వార్డ్రోబ్స్ ఉండి ఓన్లీ కాట్, వార్డ్రోబ్ అలా ఉండటంతో స్పేషియస్గా అనిపిస్తుంది. ఇదిగోండి హాల్లోంచి మనకి బాల్కనీలోకి వెళ్ళే దగ్గర జస్ట్ 2.5 అడుగుల కంటే తక్కువే ఉంటుందండి ప్లేస్. ఈ ప్లేస్లో పై వరకు సీలింగ్ వరకు పూజా మందిరం కట్టారనమాట. ఇది కూడా వుడ్ కలర్ డెకోలం పెట్టి డోర్స్కి అంతా గంటలు అది పెట్టి చాలా బాగుంది. ఇప్పుడు కిచెన్ అండి. మనకి సోఫా ఉంది కదా, ఆ హాల్లో సోఫా వెనక వైపు ఆగ్నేయ మూల వస్తుంది. మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కాబట్టి మనం లోపలికి ఎంటర్ అవగానే మనకి లెఫ్ట్ సైడ్ కిచెన్ వస్తుంది అనమాట. ఇదంతా పింక్ కలర్ వచ్చిందండి. ఇది ఎల్ షేప్ ప్లాట్ఫామ్ వచ్చిందనమాట. కిచెన్ ప్లాట్ఫామ్. కిచెన్ కూడా కొంచెం పెద్దగా ఉండి స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఇందులో ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చింది. ఈ పైన లాఫ్ట్, ఈ కిచెన్ ప్లాట్ఫామ్ పైన వచ్చే ఈ అల్మార్లు అంతా యూ షేప్లో అంటే 3 వైపుల వాల్స్కి అల్మార్లు వచ్చేలా కట్టించేసారనమాట. అంటే కావాల్సినంత స్టోరేజ్ మనం ఎంత సామానున్నా పట్టేస్తుంది అనమాట. కిచెన్ ప్లాట్ఫామ్ అయితే 2 సైడ్స్ వచ్చిందండి ఎల్ షేప్లో. ఈ అల్మార్లు మాత్రం యూ షేప్లో కట్టించేసుకున్నారు. చాలా స్టోరేజ్ ఉంది. ఇంకా మిగిలిన వాల్కి సింక్ వచ్చి పైన ఇదిగోండి ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ఇలా ఎల్ షేప్ అనమాట వస్తే, ఈ లెఫ్ట్ సైడ్ కూడా ర్యాక్స్ పెట్టించేసి కట్టేశారు. ఇక్కడ నుంచి బయటికి యూటిలిటీ ఏరియా ఉందండి. బయట వాషింగ్ మెషిన్ వస్తుంది. ఇప్పుడు కిచెన్లోనే కిచెన్ ప్లాట్ఫామ్కి ఆపోజిట్ వాల్కి సింక్ వచ్చి పైన వాటర్ ప్యూరిఫైయర్, పక్కనే ఫ్రిడ్జ్ వచ్చిందనమాట. మనం ఇలా హాల్లోంచి కిచెన్లోకి రాగానే రైట్ సైడ్ వాల్కి ఫ్రిడ్జ్ పక్కనే సింక్ వచ్చింది. ఇవి ఇక్కడ నుంచి బయటికి యూటిలిటీ, ఇక్కడ వాషింగ్ మెషిన్ వచ్చిందనమాట. చాలా ప్లేస్ అంతా బాగా యూటిలైజ్ అయ్యి చాలా బాగుందండి. షాండ్లియర్లోంచి అయితే సుప్రభాతం వస్తుంది. అసలు సుప్రభాతం ఏంటంటే చాలా బాగుందండి. అసలు ఈ లైట్స్ అంతా చాలా బాగుంది. ఈ వర్క్ అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.